आदाब नाजरीन, सैयारा न्यूज टीवी में आपका खैर मकदम है। मैं आपका दोस्त सैयद अफरोज। आइए देखते हैं कुछ खबरें। मेडचल ट्रैफिक डिवीजन के एडिशनल डीसीपी वेणुगोपाल रेड्डी ने कहा कि नए साल की तकरीबात के दौरान किसी भी नाखुशगवार वाक़ये और हादसात को रोकने के लिए 31 तारीख की शाम 8 बजे से 1 जनवरी की सुबह तक नेहरू ऑटो रिंग रोड समेत तमाम फ्लाई ओवर्स पर आम रोक दिया जाएगा। सिर्फ एयरपोर्ट जाने वाली गाड़ियों को जाने की इजाज़त दी जाएगी। उन्होंने कहा कि अगर लोग समाजी तौर पर जिम्मेदारी का मुजाहरा करेंगे तो सड़क हादसात से बचने के इम्कानात है। वो कोकटपल्ली ट्रैफिक पुलिस स्टेशन में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब कर रहे थे। उन्होंने कहा कि लोगों और गाड़ियों को सड़कों पर आने के बाद समाजी जिम्मेदारी पर अमल करना चाहिए और नए साल की तकरीबात के दौरान नौजवान शराब पीकर गाड़ियां चलाते हैं तो हादसात का खदशा रहता है। उन्होंने कहा कि शराब पीने और बगैर हेलमेट जाने वाले मोटरसाइकिलों के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। उन्होंने कहा कि लापरवाही से गाड़ी चलाने से किसी दूसरे की जान को खतरा हो सकता है। डीसीपी ने कहा कि अगर कोई शख्स हादसे में मर जाता है तो इस शख्स का तमाम ख़ानदान सड़क पर आ जाएगा और एक दूसरे शख्स की लापरवाही की वजह से तमाम लोग मुसीबत में आ जाएंगे। उन्होंने इंकशाफ किया कि 31 दिसंबर को 12 टीमें शराब पीकर गाड़ी चलाने वालों को चेक करेंगी। उन्होंने लोगों को खबरदार किया कि वो नए साल को पुरअमन तरीक़े से मनाएं और शराब पीकर सड़कों पर ना निकले। उन्होंने कहा कि जो कोई केक काटता है, शोर करता और पटाखे फोड़ता है, आधी रात को बाइक रैलियां निकालता है, इसे सीसीटीवी कैमरे के ज़रिए पकड़ा जाएगा और इन पर मुकदमात भी दर्ज किए जाएंगे। इजलास में कोकटपल्ली ट्रैफिक सीआई वाईएस में और दीगर ट्रैफिक अहलकारों ने शिरकत की। న్యూ ఇయర్ కమింగ్ న్యూ ఇయర్ 2024 రేపు 31st నైట్ కాబట్టి అన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. బట్ ఈ సెలబ్రేషన్స్ అనేది చట్టానికి లోబడి చేసుకోవాలా, అంటే జనరల్గా ఏంటంటే పీస్ఫుల్ మేనర్లో సంతోషమైనటువంటి వాతావరణంలో ఎన్విరాన్మెంట్లో చేసుకోవాలా. అనే చట్టాన్ని అనేది అతిక్రమించకూడదు. చట్టాన్ని అతిక్రమించకూడదు అంటే వీళ్ళు బాగా ఆల్కహాల్ తాగేసి కన్జ్యూమ్ చేసి వాళ్ళు నడపడం అనేది చట్టరీత్యా నేరం. ఇన్ జనరల్గా కూడా తాగి నడిపించడం అనేది నేరం. సో ఇంకోటి దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళు తాగి నడిపిస్తూ వాళ్ళకు నష్టం, వాళ్ళ కుటుంబానికి నష్టం, యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎవరు చనిపోయినప్పుడు కానీ, వాళ్ళు కాలు చేతులు ఇరిగినప్పుడు కానీ వాళ్ళకు నష్టం. తర్వాత ఎవరైతే ఏమి తాగకపోయినా కూడా రోడ్ మీద పోయే వాళ్ళు ఉంటారు, లా అబైడింగ్ సిటిజన్స్ ఉంటారు, అటువంటి వాళ్ళు కొద్దిగా రూల్స్ ఫాలో అయిపోతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇటువంటి వాళ్ళతోటి నష్టం కలుగుతుంటుంది. జనరల్గా ఇతను నష్టపోడు, ఇతను నష్టపోతూ ఇంకోరు కూడా నష్టం కలిగజేస్తారు యాక్సిడెంట్ చేసి. సో దీంట్లో ఏం చేస్తారంటే ఒక మ్యూజిక్ పెట్టడము, హై పీచ్లో సౌండ్ పెట్టడము, తర్వాత ఎక్కువ కన్జ్యూమ్ చేయడము. నలుగురు ఉండే దగ్గర బండ్లో కూడా ఒక 6 మంది ఉండాలనుకోండి, ఓపెన్ టాప్. ఇప్పుడు కొత్త కార్లలో ఉన్నాయి కదా, పైన ఓపెన్ చేసి ఉంటుంది, అంటే ఓ బటన్ పెట్టి, ఇప్పుడు లేటెస్ట్గా చాలా బండ్లు వచ్చినాయి, బటన్ ఓపెన్ చేస్తే ఏమైంది, అది బయట 4-5 మొహాలు కనపడుతూ ఉంటాయి. సో పోతే ఇసిరేయడము, కేక్ ఉంటే కేకు ఆసెస్ పడేయడం, బయట పైన పడేయడం, గట్టిగా పొంగి పెట్టి అరవడం చేయడము ఆ కార్ల ద్వారా చేస్తుంటారు. బట్ బైక్ నడిపిస్తూ కూడా త్రిబుల్ రైడింగ్ మల్టిపుల్ డ్రైవింగ్ అయిపోతుంది అది. సో ఎక్కువ హై పిచ్, తర్వాత సౌండ్ పెట్టడము, ఎక్కువ నాయిస్ చేయడము, అన్నీ కట్లు కొట్టుకుంటూ పోవడము, ఓవర్ స్పీడ్గా పోవడము, ఇవన్నీ ప్రొహిబిటెడ్. వీటన్నిటి మీద యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఇప్పుడు మీకు తెలుసు సిటీ అంతా కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కూడా ఏదో ఫెస్టివల్ ఉంది కదా మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, ఎవరు ఏం చేయలేరు అనుకోకూడదు. ఫెస్టివల్ చేసినా ఏం చేసినా చట్టానికి లోబడే లా ఎట్లుందో దాని ప్రకారం పోతే బాగుంటుంది, ఎవరికి ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే పట్టుకున్న తర్వాత, పట్టుబడిన తర్వాత, అది చేసిన తర్వాత నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మీకు కూడా తెలుసు, ఫోన్ అంటే మేము ఏమి చేయలేము, దాంట్లో ఫిక్స్డ్ అయిపోతుంది అందులో. ఎందుకంటే కెమెరాస్ ఉంటాయి, మళ్ళీ మేము సపరేట్గా కూడా ఇంకెక్కువ కూడా కెమెరాస్ పెడుతున్నాం. సర్ప్రైజింగ్ చెకింగ్ ఉంటుంది, ఎక్కడైనా చేస్తాం. ఇప్పుడు ఈరోజే మీకు కూడా తెలిసి ఉంటుంది, ఇప్పుడు ఇదొకటి డ్రగ్స్ కూడా వాళ్ళకి డ్రాగన్ చెప్పేటి సబో ఇంకోటి 2 మిషన్స్ వచ్చినాయి, ఎక్విప్మెంట్స్, ఆ డివైసెస్ వచ్చినాయి. దాని ప్రకారం ఎవరు సస్పెక్ట్ అనిపిస్తే ఆ పక్కలో తీసుకొని పోయేసి సలైవా తర్వాత యూరిన్
ఎగ్జామ్ చేస్తారంటది. సో అది కూడా ఉంది కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా నేను ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్లస్ వాళ్ళు ఎటువంటి ఎవరికి ఆటంకం కలిగించకుండా చట్ట ప్రకారము చట్టానికి లోబడి చేసుకోవాలా, సుఖ సంతోషాలతోటి అది ఫెస్టివల్ అనేది చేసుకోవాలి, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని మీ ద్వారా ఈ ప్రజలను కోరడం జరుగుతున్నది. సార్ అంటే ట్రాఫిక్ ఆంక్షన్ కానీ లేకపోతే ఫ్లైఓవర్ క్లోజింగ్ కానీ అలాంటి ఫ్లైఓవర్స్ అన్ని ఫ్లైఓవర్స్ క్లోజ్ అండి. 8 నుంచి రేపు 8 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 5 వరకు ఈ వర్క్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఈ ఎన్ఫోర్స్మెంట్ ఇది డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ఈ ట్రాఫిక్ ఎక్కువ ట్రిబుల్ రైడింగ్ అని అటువంటివి కానీ నేను వర్క్ అనేది రేపటి నుంచి ఈవినింగ్ 8 నుంచి మన ఫస్ట్ మార్నింగ్ 5 వరకు ఉంటుంది. ఫ్లైఓవర్స్ ఓన్లీ ఎవరైతే ఎయిర్పోర్ట్కి పోతారో వాళ్ళు మట్టుకు టికెట్ చూపించి పోవాల్సి ఉంటుంది, వాళ్ళకే అలో చేస్తాం. అక్కడ వాళ్ళది కూడా అక్కడ కూడా టెస్టింగ్ ఉంటుంది. అలా అక్కడ ఫ్లైఓవర్ పోతే మనము టికెట్ కొనుక్కొని కూడా పోయేవాళ్ళు ఉంటారు. మన వాళ్ళు అంతా మహా ఇది పోతుంటే కూడా పెట్టుకొని ఇక్కడ ఫ్లైఓవర్ కాబట్టి టికెట్ చూపిస్తే పంపిస్తారు, ఏమన్నా అంటారా అని అనుకుంటారు. అది కూడా ప్రాపర్ చెక్ చేసే, డౌట్ వస్తే చెక్ చేసి దొరికినప్పుడు ఏమైందంటే ఫ్లైట్ వెళ్ళిపోద్ది, ఆ డబ్బులు కూడా పోతాయి, స్టేజ్ బుక్ అవుతుంది. ఇదేంటో సివియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ బాగా తాగినాడు అనుకోండి, ఎక్కువ ఆల్కహాల్ వచ్చిందనుకోండి, కాంటెంట్స్ వచ్చినప్పుడు 10,000 రూపీస్ 15,000 రూపీస్ లేకపోతే జైలు ఉంటుంది. కేసు అయిపోయిందో డెఫినెట్ ప్రూవ్ అవుతుంది. స్టూడెంట్స్ ఉంటారు అనుకోండి, ఎక్కువ ఏమవుతుంది ఈ స్టూడెంట్స్ చాలా చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఒకసారి కేసు ఏంటంటే వాళ్ళకి రేపు కేసు ఉందంటే పాస్పోర్ట్స్ కూడా కొద్ది కష్టమైతే దొరకడం వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఎందుకంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్, మనిషికి ప్రాణం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రాణాన్ని మనము ఎందుకు ఉంటున్నాము, మంచి చదువుకోవాలా, ఒక జాబ్ చేయాలా, ఒక ఉద్యోగం చేయాలా అని కదా మనం చదువుకునేది. అర్థవంతంగా ఎంతమంది స్టూడెంట్స్ చనిపోయినారు మీరు చూసుంటారు. డే టైంలో కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డాక్టర్, మంచి వాళ్ళు అందరూ మంచి జీవితాన్ని వాళ్ళు పాపం 20-25 ఇయర్స్కి ఇది అనవసరమైనటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేసేసి అజాగ్రత్తగా పోయేసి ఫాస్ట్ పోయేసి వాళ్ళు గుద్దుకోవడము, బ్యాలెన్స్ అవుట్ అయిపోవడము, డివైడర్లో కొట్టడము, స్తంభాలకు కొట్టడము, ఇంకోరికి గుద్దడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా ఎంతైనా కూడా పేరెంట్స్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పి పంపించాలా, వాళ్ళు కూడా కొద్దిగా ఇన్షూర్ చేసుకోవాలా. వాడి ప్రాణం విలువ వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి కన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ క్షోభ ఎట్లా ఉంటుందో. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళకి ఏం తెలియదు, కానీ పేరెంట్స్కి చాలా బాధ ఉంటుంది. ఒకరి ఫ్యామిలీకి ఇద్దరు ఉంటారు, ఒకరున్నా ఇద్దరున్నా కూడా ప్రాణమే. కాబట్టి దయచేసి మీ ద్వారా అటువంటి వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలా. ఇప్పుడు యంగ్ స్టూడెంట్స్ మంచి చదువుకునే వాళ్ళు ఉన్నారు, బీటెక్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొద్దిగా గమనించి వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో సెలబ్రేషన్ చేసుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में, इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए और हमें दीजिए इजाज़त।